తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. సార్ చాలా మందికి సిగరెట్, ఆల్కహాల్, డ్రగ్ అడిక్ట్ ఉంటారు. సో స్ట్రెస్‌లో ఉన్న వాళ్ళకి తీసుకోవడం వల్ల అది ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ పడుతుందా? నార్మల్ పీపుల్‌కి, స్ట్రెస్‌లో ఉన్న పీపుల్‌కి ఏంటి డిఫరెన్స్? డెఫినెట్లీ 100% ఎఫెక్ట్ అవుతుందండి. ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా, ఏ సెక్స్ అయినా, మేల్, ఫీమేల్ డెఫినెట్లీ ఎఫెక్ట్స్. ఎందుకంటే ఆల్రెడీ స్ట్రెస్‌లో ఉన్న మనిషి మేబీ వాటెవర్ రీజన్ సిగరెటో, ఆల్కహాల్ తీసుకుంటాడు టు రిలీవ్ ద పెయిన్. ఆ బాధ నుంచి కొంచెం ఎస్కేప్ కానికే. సో అది బేసిక్‌లీ ఎస్కేపిజం. అది మెల్లమెల్లగా ఎక్కువవుతూ పోతుంటే వాడికి ఆల్రెడీ కండిషన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ 50, 60 హార్ట్ కండిషన్ ఉంది. డెఫినెట్లీ మోర్ ఛాన్సెస్ ఫర్ ద పర్సంటేజ్ ఇంక్రీజెస్ స్ట్రోక్‌కి, లేకపోతే హార్ట్ అటాక్‌కి, లేకపోతే ఏదైనా లివర్ హెపాటిక్ కండిషన్స్, రీనల్ కండిషన్స్, ఇంకా షుగర్స్ దీని మీద డెఫినెట్లీ ఎఫెక్ట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ అప్పుడు ఏమవుతుంది, ఇదైనా తగ్గియాలి, ఇది తగ్గియట్లేదు, వీళ్ళు చెప్పరు డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు. నేను పెగ్ తాగట్లేదు, సిగరెట్ తాగట్లేదు అని చెప్తారు. డాక్టర్స్ ఏమనుకుంటారు, సరే అంత బాగానే ఉంది కదా అని ఇంకొక టాబ్లెట్ డోస్ పెంచుతారు. ఈయనేమో ఇటు అదే ఆ హాఫ్ బాటిల్ పోయి ఫుల్ బాటిల్ అవుతుంది, 10 సిగరెట్లు పోయి 20 సిగరెట్స్ అవుతుంది పర్ డే. బీపీ టాబ్లెట్ డోస్ కూడా పెరుగుతుంది, షుగర్ టాబ్లెట్ డోస్ కూడా పెరుగుతుంది. సో అన్నీ మళ్ళీ క్యూములేటివ్ ఎఫెక్ట్ అవుతుంది. ఏదో టైంలో సమ్ ఎఫెక్ట్ అవుతుంది మనిషికి, అండ్ అది దాన్ని మనం హెల్త్ రిస్క్స్ అంటాం. సో డ్రగ్ అడిక్ట్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకెంత ఎఫెక్ట్ చూపిస్తుంది? సో డెఫినెట్లీ ఇప్పుడు ఆల్కహాల్, సిగరెట్ తీసుకున్నప్పుడు డిప్రెషన్, అవన్నీ యాంగ్జైటీ పెరిగే ఛాన్సెస్ బాగా హై. ఇంకా స్లీప్ డిసార్డర్స్, ఇన్సామ్నియా మనం మాట్లాడినట్లు. సో స్లీప్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఇంకా అగైన్ ఇవన్నీ సెకండరీ వస్తుంటే ఫైనాన్షియల్, ఫ్యామిలీ ప్రెషర్స్, గొడవలు, ఇవన్నీ. కమింగ్ టు నౌ డ్రగ్స్తో కాంప్లికేషన్ ఏంటంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్ సబ్స్టెన్సెస్, దే ఆర్ సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్. అంటే బ్రెయిన్లో మన కెమికల్ బ్యాలెన్స్కి చేంజ్ చేస్తుంది. దే ఆర్ సిఎన్ఎస్ స్టిమ్యులేటెంట్స్, దే ఆర్ డిప్రెసెంట్స్, అలా. సో ఏదైనా ఎక్కువ చేస్తూ పోతుంటే, ఫర్ ఎగ్జాంపుల్ గంజాయి కానీ, వీడ్, లేకపోతే ఎనీ అదర్ సైకో యాక్టివ్ సబ్స్టెన్సెస్, అప్పుడు సైకోసిస్ వచ్చే ఛాన్సెస్ బాగుంటుంది. సో డ్రగ్ ఇండ్యూస్ సైకోటిక్ పిక్చర్ అంటాము, లేదా డ్రగ్ ఇండ్యూస్డ్ డిలీరియం ఆర్ విడ్రాల్. సో దీంట్లో కూడా ఒక డ్రగ్ ఆపేసినాక బాడీ విడ్రాల్ రియాక్షన్ ఇస్తుంది. చెమటలు ఎక్కువ అవ్వడం, హార్ట్ రేట్ పెరగడం, వాళ్ళు టెన్షన్ పడడం, ఏదేదో మాట్లాడడం, మెమరీ డిస్టర్బెన్సెస్, ఆల్టర్డ్ సెన్సోరియం. ఇంకా దాని తర్వాత విడ్రాల్ ఇంకా సివియర్ ఉంటే సేమ్ మనం అన్నట్లు ఆడిటరీ హాలుసినేషన్స్, చెవుల్లో సౌండ్లు ఇంపేయడం, మాటలు ఇంపేయడం, ఒక లేని భయం వస్తుంది. ఎవరో నాకు ఏదో చంపేనికి చేస్తున్నారు, లేదా నాకు ఏదో ఏదో అవుతుంది, ఏదో ఎవరో ప్లాన్ చేస్తున్నారు. దీస్ ఆర్ ఆల్ అగైన్ సైకోటిక్ పిక్చర్స్. సో డ్రగ్స్తో ఇది చాలా కామన్. అండ్ ఇంకోటి మెయిన్ చాలామంది మిస్ అవుతారు ఏంటంటే, డ్రగ్స్ ఎప్పుడైనా ఏమైనా చిన్న ఓవర్ డోస్ అయినా డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మీడియాలో కూడా విన్నాం, చాలా ఒక పాస్ అయ్యి ఒక బెట్టింగ్ ఏదో సంథింగ్ 2 బాయ్స్ 18 year old పిల్లలు ఎన్నో 14-16 బియర్స్ తాగారంట. కాంపిటీషన్ ఎవరు విన్ అయితే మళ్ళీ ఏంటి జస్ట్ 500 or 1000 రూపీస్ ప్రైజ్. సో 14-15-16 బియర్స్ ఒక్కటేసారి ఆల్కహాలిక్ ఇంటాక్సికేషన్ అవుతుంది, హెపాటిక్ టాక్సిసిటీ, లివర్ చాలా డ్యామేజ్ అయిపోయి షట్ డౌన్ అయ్యి ఒక అబ్బాయి చనిపోయిండు. సో అది సో దట్ మనకు తెలియాలి ఏంటంటే ఆల్కహాల్ కూడా ఎక్కువ తీస్తే డెత్ అవుతుంది. అలానే ఏ సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ కోకేన్, హెరాయిన్, ఇంకా ఇలాంటివి ఇంజెక్టబుల్ సబ్స్టెన్స్ ఏదో చేస్తాం చిన్న తప్పైనా, వీడ్, సో డెత్ ఆర్ క్రిటికల్ కండిషన్ వచ్చే ఛాన్సెస్ చాలా హై. ఓకే. సో సార్ మీ హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఎక్కువగా ఏ సమస్యలతో ఎక్కువ వస్తూ ఉంటారు? నంబర్ 1 అండి స్లీప్తో వస్తారు. దాంతో ఆటోమేటిక్లీ వాళ్ళే ఏదో గూగుల్ చేసో, యూట్యూబ్లో చూసి ఏదో ఎవరో చెప్తారు, ఆల్కహాల్కి ఏదో అలవాటు పడతారు. ఒక వన్స్ a వీక్ తీసుకుంటారు, వీకెండ్ నిద్రపోతారు మంచిగా, కానీ వేరే 5 days సఫర్ అవుతున్నారు. అలా సాటర్డే పోయి 2-3 days అట్లా ఎవ్రీడే డ్రింకింగ్ అయిపోతుంది టు హెల్ప్ ద స్లీప్. అలా స్లీప్ సెట్ అవుతుంది, బట్ ఎన్ని రోజులు, ఒక 1-2 months, 6 months, 1 year. కానీ దాని తర్వాత ఆబ్వియస్లీ ఏదో వాళ్ళకి బాడీ ఎఫెక్ట్ అవుతుంది. ఫిజికల్ పోయినప్పుడు డాక్టర్ కూడా చెప్తాడు, మీకు షుగర్, బీపీ ఎలివేట్ అయింది, డ్రింకింగ్ వల్ల బాడీ ఎఫెక్ట్ అయింది.
సో అది మెయిన్ కామన్ చూస్తాము. దీనివల్ల అడిక్షన్స్ రావడం, డ్రింకింగ్ ఆల్కహాల్. సో దాంతో మళ్ళీ ఆల్కహాల్ డిడిక్షన్ చేయాలి, అది ఒక కాంప్లికేటెడ్ ప్రొసీజర్, బట్ చేయొచ్చు ఫస్ట్. సో అదొక డబుల్ పని. దాని తర్వాత మళ్ళీ ఇన్సామ్నియాక్ సెట్ చేయాలి. మళ్ళీ ఆటోమేటిక్ ఇంత అడిక్షన్ అయినప్పుడు దే విల్ బి అ స్మాల్ పర్సంటేజ్ ఆఫ్ మూడ్ డిసార్డర్స్ వీళ్ళలో. సో అది ట్రీట్మెంట్ చేయాలి, స్లీప్ డిసార్డర్స్ ట్రీట్ చేయాలి. సో సింపుల్గా వాట్ కుడ్ హ్యావ్ బీన్ డన్, ఒక 1 month డాక్టర్ దగ్గర వస్తే 1 month 1.5 month ట్రీట్మెంట్ జరిగిపోతుండే. అది రాకుండా 3-4 కొత్త డిసార్డర్స్ వచ్చినాయి బయట, జస్ట్ బికాస్ ఆఫ్ వన్ మిస్టేక్ ఆ ఎర్లీ పేషెంట్. స్టేజ్ లో వస్తే 1-2 months లో క్యూర్ అయ్యే ఛాన్సెస్. డెఫినెట్లీ 45 days, 30 to 45 days డెఫినెట్లీ. ఐ వుడెంట్ సే క్యూర్, బట్ చాలా మట్టుగా రిలీఫ్ వస్తుంది. 60 to 70% ఇంప్రూవ్మెంట్ వీ క్యాన్ అష్యూర్. సో నిద్ర లేమి సమస్యలతో ఎక్కువ మంది వస్తూ ఉంటారని చెప్పారు. సో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువ వస్తారు సార్? ఇప్పుడు ఏజ్ వాళ్ళు ఎక్కువ వచ్చేటోళ్ళు అంటే మోర్ నా దాంట్లో ఇప్పుడు క్లినిక్లో ఆర్ హాస్పిటల్ ఇస్ 40 to 50 year olds 40 to అండి. 50 years. ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ ఏంటంటే ముందు మేల్స్ ఎక్కువ వస్తుండే, ఇప్పుడు ఫీమేల్స్ కౌంట్ ఎక్కువారు లాస్ట్ 2 years నుంచి. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, హౌస్ వైఫ్స్ కూడా. బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, వాళ్ళ వర్క్ స్ట్రెస్ ప్లస్ పిల్లలకు చూసుకోవాలి, ఇంటి పనులు చూసుకోవాలి, ఇవన్నీ ఐ థింక్ మేబీ ఇట్స్ కాజింగ్ మోర్ స్ట్రెస్. ఆర్ వేరే రీజన్స్ లైక్ చెప్పినట్లు వేరే కూడా మనం ఐడెంటిఫై చేయాలి, మెడికల్ చెకప్ చేయాలి, బ్లడ్ టెస్ట్ చేయాలి. కానీ మెయిన్ 40 to 50 ఏజ్ గ్రూప్ ఫీమేల్స్ అండ్ మేల్స్లో ఐ సీ ద స్లీప్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.